డి న్యూస్ కి స్వాగతం. నేను మహంతి. ముందుగినటి ముఖ్యాంశాలు. విజయవాడలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం. ఎంఆర్ఓ ఎండిఓ కార్యాలయాలకు సైతం వరద నీరు చేరటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఉద్యోగులు. విజయవాడ శివారు రాంవర్పాడులో ఆదివారం సాయంత్రం ఏసీపీ దామోదర్ ఆధ్వర్యంలో విజిబుల్ పోలీసింగ్ నిర్వహణ. అర్ధరాత్రి రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. గాంధీనగర్ లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన యమతుంగ సినిమా రీ రిలీజ్ వేడుకలను అట్టహాసంగా జరుపుకున్న అభిమానులు థియేటర్ల వద్ద బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్న వైనం. విజయవాడలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం పడింది. నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. 3 నుంచి 4 అడుగుల మేర వర్షపు నీరు నిలిచిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో నీరు ఇళ్లలోకి చేరింది. ఎంఆర్ఓ ఎండిఓ కార్యాలయాలకు సైతం వరద నీరు చేరటంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విజయవాడ శివారు రాంవరపాడులో ఆదివారం సాయంత్రం ఏసీపీ దామోదర్ ఆధ్వర్యంలో విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. రోడ్ సైడ్ వ్యాపారులకు కౌన్సిలింగ్ ఇచ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా వ్యాపారం చేసుకోవాలని సూచించారు. బైక్ ర్యాష్ డ్రైవింగ్, శబ్ద కాలుష్యం, మహిళలను వేధించడం, అర్ధరాత్రి రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. విజయవాడ గాంధీనగర్ లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన యమతుంగ సినిమా రీ రిలీజ్ వేడుకలకు అభిమానులు అట్టహాసంగా జరుపుకున్నారు. భారీ కటౌట్ ఏర్పాటు చేసి దానికి పాలాభిషేకం చేశారు. థియేటర్ల వద్ద బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. బైక్ ర్యాలీ చేశారు. నరేంద్ర మోడీతో రాష్ట్ర మంత్రి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీలో సమావేశమయ్యారు. సతీమణి బ్రాహ్మణి కుమారుడు దేవాంశ్ తో కలిసి రాత్రి 7:20 ప్రధాని అధికార నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్ లో వెళ్లిన లోకేష్ రాత్రి 9:30 వరకు ప్రధానితో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. మంత్రి లోకేష్ మోడీ వాయిస్. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రధాని మోదీ తొలిసారి ఈ ఏడాది జనవరి 8న అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 2న అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ 2 సందర్భాల్లోనూ తనకు స్వాగతం పలికిన లోకేష్ను ఢిల్లీకి వచ్చినప్పుడు తనను ఎందుకు కలవలేదని ఆరా తీశారు. ఈసారి వచ్చినప్పుడు కలవాలని ప్రత్యేకంగా చెప్పారు. ఈ సందర్భంగా మోదీ, లోకేష్ ఆయన కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ప్రధానికి యువగళం టేబుల్ బుక్ను మంత్రి లోకేష్ అందజేశారు. చందర్లపాడు మండలం గుడిమెట్లలో 2 రోజులుగా వర్షాలు కురవడంతో వజ్రాల వేట ప్రారంభమైంది. వర్షాలు కురవడంతో ఆశావాహులు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు గుడిమెట్లకు వచ్చి వజ్రాల వేట కొనసాగిస్తూ ఉంటారు. జూన్, జూలై నెలల్లో ఈ ప్రాంతంలో ఎక్కువగా వజ్రాల వేట కొనసాగుతుందని స్థానికులు తెలిపారు.
పార్టీపై బీజేపీ చీప్ ట్రిక్ పాల్పడుతుందని ఆ పార్టీ నేత కొలనుకొండ శివాజీ అన్నారు. ఆదివారం విజయవాడలో శివాజీ మాట్లాడారు. పెహల్గాం ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ఉగ్రవాదుల కట్టడిలో కాంగ్రెస్ పూర్తిగా సహకరిస్తుందన్నారు. అయినప్పటికీ విదేశాలకు పంపే బృందాలకు కాంగ్రెస్ అధిష్టానం పంపిన పేర్లను కాదని శశి థరూర్ ని బీజేపీ ప్రభుత్వం ఎంపిక చేయడం కాంగ్రెస్ ఐడియాలజీని దెబ్బతీయడమేనని అన్నారు. యుద్ధం వరకు ఆ ప్రధానంత పరిణామాల వరకు ప్రభుత్వం ఇది కాంగ్రెస్ పార్టీది ఒకే మార్గంగా నడుస్తారు. సంపూర్ణ సహకారాలు టాప్ టు బాటం మేము అందిస్తానే ఉన్నాం. ఈ క్రమంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ మీద చీప్ ట్రిక్స్ ఆలోచిస్తారు. ప్రధానంగా దీనికి సంబంధించి మా పార్టీ నుంచి నలుగురు నిష్ణాతులైన నాయకత్వాన్ని అడిగినట్టు ఇచ్చాం. అందులో ఆనంద్ శర్మ ఆయన మాజీ క్యాబినెట్ మంత్రి, అపార వైద్యం అనుభవం ఆయన పేరు. అలాగే గౌరవ్ గొగోయ్ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, అలాగే నాజీర్ హుస్సేన్ మైనారిటీ కర్ణాటక రాజ్యసభలో ఇంకొకడు, 4 పేర్లు ఇచ్చారు. కానీ వీళ్ళు మా పార్టీకి ఒక 4 రోజుల నుంచి దూరంగా ఉండి మోడీ గారికి దగ్గరయ్యి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ దూరంగా మోడీ దగ్గరైన శశి థరూర్ని వాళ్ళ బృందానికి నాయకుడు చేశారు. కాంగ్రెస్ ఎంపీ కేరళ నుంచి నేనేమో అభ్యంతరం చెప్పాల. కానీ ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు. కాంగ్రెస్ పార్టీ బలహీనపడతామని, కాంగ్రెస్ ఐడియాలజీని తప్పుగా చూపిద్దామని చెప్పి మంచి పద్ధతి కాదు. ఎప్పుడో 1996 సంవత్సరంలో పశ్చిమ బెంగాల్కి సంబంధించి 34 సంవత్సరాలు పరిపాలించారు ఏకదాటిగా జ్యోతి బస్ గారు, అప్పుడున్న యునైటెడ్ నేషనల్ ఫ్రంట్. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో భారీ వర్షం కురిసింది. గత 4 రోజులుగా అధిక ఉష్ణోగ్రతతో ఇబ్బంది పడుతున్న నగరవాసులకు ఆదివారం సాయంత్రం కురిసిన ఈ వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. డాబాకొట్ల సెంటర్ లో భారీగా నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాంబే కాలనీ వెళ్లే దారిలో నీరు నిలిచిపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. విజయ్ కృష్ణ సూపర్ బజార్ కి పూర్వ వైభవం తీసుకురావాలని నూతన కమిటీని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ఆదేశించారు. నాణ్యమైన సరుకులతో సరసమైన ధరలకు అన్ని రకాల ప్రజా అవసరాలు తీర్చే ఏకైక సూపర్ బజార్ విజయ్ కృష్ణ సూపర్ బజార్ అని కొనియాడారు. బందర్ రోడ్లోని విజయ్ కృష్ణ సూపర్ బజార్ నూతన పాలక మండలితో సూపర్ బజార్ ఎండీ కిరణ్ కుమార్ తో కలిసి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావులు ప్రమాణ స్వీకారోత్సవం చేయించారు. సూపర్ బజార్ చైర్మన్ గా వెలగా సురేష్ బాబు, పాలక మండలి సభ్యులుగా మోతుకూరి కాసిం, పడమటి రామకృష్ణ, దొంగర ఆంజనేయులు, బేవర సూరి, కడియం శివప్రకాష్, వేల్పుల రాజేష్లు ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ మొట్టమొదట ప్రజా అవసరాలు తీర్చేటువంటి నాణ్యతతో కూడిన అన్ని రకాలైనటువంటి సరుకులను సరసమైన ధరలకు అందించడం విజయ్ కృష్ణ సూపర్ బజార్ ప్రత్యేకత అని సూపర్ బజార్ యొక్క చరిత్రను వివరించారు. డిమార్ట్, రిలయన్స్ మార్ట్, బిగ్ బజార్, మెట్రో లాంటి కార్పొరేట్ సంస్థలు రాకముందే విజయ్ కృష్ణ సూపర్ బజార్ విజయవాడ నగరంలోనే కాకుండా యావత్ జిల్లాలోని ప్రజల అందరి అవసరాలు తీర్చేటువంటి విధంగా ఆనాడు ముందుకు సాగుతూ ఉండేదని, తరువాత కాలంలో దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోవడంతో కొంత మేరకు వెనుకబడిందని అన్నారు. ఇప్పుడు నూతనంగా ఎన్నిక కాబడిన ఈ పాలక మండలి మంచి లాభాలను చేకూర్చే విధంగా విజయ్ కృష్ణ సూపర్ బజార్ను ముందుకు తీసుకెళ్తామని ఆకాంక్షించారు.
విజయవాడ సిటీలో అతి పురాతనమైనటువంటి మంచి చరిత్ర కలిగినటువంటి విజయవాడ నగరానికే కోఆపరేటివ్ వ్యవస్థలో సూపర్ మార్కెట్ని మొట్టమొదట విజయవాడ నగరానికి పరిచయం చేసినటువంటి విజయకృష్ణ సూపర్ బజార్ అంటేనే ఒక బ్రాండ్. అటువంటి విజయకృష్ణ సూపర్ బజార్కి అనేక బ్రాంచ్లు ఉన్నాయి. దానికి నూతనంగా కమిటీని ఏర్పాటు చేసుకుంటూ ఇవాళ చైర్మన్గా విద్యార్థికుడు అడ్వకేటు మా సోదరుడు వెలగా సురేష్ని చైర్మన్గా, అలాగే కమిటీ మెంబర్లుగా డైరెక్టర్లుగా వేల్పుల రాజేష్, మోత్కూరి కాసిము, అలాగే పటమటి రామకృష్ణ, దొంగర ఆంజనేయులు, అలాగే ప్రకాష్, అలాగే బేవర సూరి, వీళ్ళందరినీ కూడా డైరెక్టర్లుగా ఏర్పాటు చేసి ఈరోజు ఇప్పుడే గౌరవ మన అధికారి సూపర్ మార్కెట్ చైర్మన్ ఎండి కిరణ్ గారి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం కూడా చేసుకోవడం సంతోషం, ఆనందదాయకం. ఇవాళ గత 5 సంవత్సరాల్లో కోఆపరేటివ్ వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిపోయింది. ఈ శాఖలో ఎక్కడా కూడా కుప్పకూలిపోయినటువంటి వ్యవస్థని మళ్ళా ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తిరిగి సహకార వ్యవస్థకి ఊపిరి పోస్తున్నాం. మళ్ళీ ఈ వ్యవస్థని పూర్వ వైభోగం తీసుకొస్తాం. ముఖ్యంగా విజయవాడ నగరంలో నమ్మకానికి నాణ్యతకు పేరైనటువంటి ఈ సూపర్ మార్కెట్కి పూర్వ వైభోగం తీసుకొస్తాం. ధరల విషయంలో కానీ నాణ్యత విషయంలో కానీ ఎక్కడా రాజీ పడకుండా ప్రభుత్వ పరంగా ప్రజలకి మెరుగైన సేవలు అందించే విధంగా ఈ కమిటీ బాధ్యత తీసుకుంటుందని, అలాగే ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా ఈ కోఆపరేటివ్ వ్యవస్థకి మళ్ళా తిరిగి పూర్వ వైభోగం విజయకృష్ణ సూపర్ బజారు పొందేదానికి అన్ని రకాలుగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా అండగా ఉంటానని, అలాగే మా డైరెక్టర్లు చైర్మన్ నిత్యం కూడా ఈ సంస్థ అభివృద్ధికి కృషి చేస్తారని తెలియజేసుకుంటూ ఈ కమిటీని హృదయపూర్వకంగా అభినందిస్తాం. సెంట్రల్ నియోజకవర్గపు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మన విజయకృష్ణ సూపర్ బజార్ యొక్క నూతన కమిటీని వేయుట ప్రారంభించారు. వారి యొక్క ప్రమాణ స్వీకారాలని కూడా ఈనాడు ఘనంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గారు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు మరియు అదేవిధంగా ఈస్ట్ ఎమ్మెల్యే శ్రీ గౌరవనీయులు గద్దె రామ్మోహన్ గారి యొక్క సమక్షంలో ఇవాళ ప్రమాణ స్వీకార మహోత్సవం మరియు యువ నాయకులు శ్రీ బోండా రవితేజ గారి యొక్క ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా సామాన్య కార్యకర్త కూడా మహోన్నత స్థాయికి ఏ విధంగా తీసుకెళ్లగలరో కష్టపడితే పార్టీ కోసం శ్రమించి అనుసరించి వారి విధానాలను అనుసరించి వారి యొక్క సేవా కార్యక్రమాల ముందుకు తీసుకెళ్లగలిగితే బోండా ఉమామహేశ్వరరావు గారు ఎల్లవెల్లలా ఎప్పుడు కూడా సామాన్య కార్యకర్తను కూడా ఊహించని విధంగా పైకి తీసుకెళ్ళగలిగేటటువంటి తత్వం మా ఉమ్మన్న గారిది. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చేటటువంటి మంచి సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, మన రాష్ట్రం మొత్తం మీదట మన నియోజకవర్గంలోనే చాలా ముందుందని చెప్పేసి సగర్వంగా తెలియపరుచుకుంటా ఉన్నాము. మాకు ఇవి పదవులులా మేము భావించడం లేదు. మేము ఒక బోండా ఉమామహేశ్వర గారు మా మీద పెట్టిన బాధ్యతలా మేము గ్రహించి, అదేవిధంగా ఈ మాకున్నటువంటి పదవీ కాలంలో ఈ లోటుపాట్లు ఉన్నటువంటి ఈ విజయకృష్ణ సూపర్ బజార్ని ఇంకా మహోన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి ఈ గణనీయంగా మేము ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంది. జై బోండా ఉమన్న, జై చంద్రబాబు. మాజీ ఎంపీ నందిగం సురేష్ ను తుళ్లూరు పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. తన భర్తను ఏ కేసులో తీసుకువెళ్తారో చెప్పాలని ఆయన భార్య బేబీలత పోలీసులను ప్రశ్నించారు. డీఎస్పీ మురళీకృష్ణ ఉద్దండరాయనపాలెంలోని సురేష్ నివాసంలో అదుపులోకి తీసుకుని తుళ్లూరు పిఎస్ కు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇరవై 24 గంటల 3 నెలల
మీద కేసు పెట్టే ఎంపీ గారు 3 నెలలైంది నేను అరెస్ట్ నేను కేసులు పెట్టి నా ఇంటి మీద సీసీ కెమెరాలు వేసుకొని సీసీ కెమెరాలు రికార్డులతో సహా స్టేషన్ లో ఇచ్చా. ఆ రోజు ఏం చేశారు మీరు? నా కారు మీద దాడి జరిగిందని చెప్పా. వాడిని ఏం చేశారు మీరు? పిచ్చి పిచ్చిగా ఉన్నాయండి, గేట్లు వేసి పెడుతున్నారు. 5-10 మంది ఉన్నారు. మిగిలిన ఎంత అరెస్ట్ చేయాలి మీరు? ఒక్కనే ఏంటి తీసుకొచ్చారు? లిక్కర్ స్కామ్ లో అసలు దోషి చంద్రబాబేనని మాజీ మంత్రి సాకి శైలజానాథ్ తెలిపారు. ఆధారాలతో సహా సిఐడికి దొరికిన ఆయన సీఎం కాగానే కేసు దర్యాప్తు నట్టుకున్నారు. ప్రివిలేజ్ ఫీజు రద్దుతో అప్పట్లో బార్లకు చంద్రబాబు మేలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ కుంభకోణం జరగకపోయినా జరిగినట్లు తప్పుడు వాంగ్మూలాలు సృష్టించి రిటైర్డ్ అధికారులు కె ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని చెప్పారు. 2014-19 మధ్య చంద్రబాబు పాలనలోనే భారీ లిక్కర్ స్కామ్ జరిగిందన్నారు. అందులో చంద్రబాబు నిందితుడు. బార్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసి వాటి యజమానులకు దాదాపు 1300 కోట్ల లాభం చేకూర్చారని చెప్పారు. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు కూడా అదే స్థాయిలో మద్యం స్కామ్ జరుగుతోందని, ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న లిక్కర్ స్కామ్ లో ఇలాంటిది ఉందా అని ప్రశ్నించారు. మీరు చెప్పుకోవడానికి ఏమీ లేకుండా ఉన్నప్పుడు, రోజు రోజుకి మీ పరిపాలన విఫలంగాను పరాజయంగాను అధోగతికి పోతున్నప్పుడు మీరు ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ కోసం విషయాలు చేస్తారు. మీరు అసలు మాకు అర్థం కావడంలే. కృష్ణమోహన్ రెడ్డి గారికి, ధనంజయ రెడ్డి గారికి అసలు దీంట్లో ఏం సంబంధాలు ఉన్నాయో మీ దగ్గర వాంగ్మూలాలు తప్ప సాక్ష్యాలే లేవని సాక్షాత్తు కోర్టు ముందే మీరు ఒప్పుకున్నట్లు ఒక వినికిడి సమాచారం. చంద్రబాబు నాయుడు గారు, మీకు అసలు లిక్కర్ స్కామ్ అంటే చెప్పమంటారా? 2014-19లో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు అంతకు మునుపున్న 2012 ఎక్సైజ్ పాలసీని సవరించారు. సవరించి మీరు చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారు అక్కడ. ఎందుకంటే మీకు మద్యం వ్యాపారం బాగా తెలుసు. మీకు మద్యాన్ని పెంచడం ఎట్లా, మద్యం ద్వారా మీకు సంబంధించిన వాళ్లకు అట్లాగే మిగతా ఆదాయాన్ని పెంపొందించడం ఎట్లా దాంట్లో మీరు చాలా ఎక్స్పర్ట్లు. మీరు అప్పుడు మీ మీద కేసు వచ్చింది. ఆ తర్వాత సిఐడి వాళ్ళు కేసు ఫైల్ చేశారు మీ మీద. అందులో మీరున్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారు బాగా గుర్తెచ్చుకోవాలి. ఎందుకంటే చాలా మర్చిపోతారు అనుకుంటుంటారు. మీకు అది చాలా నమ్మకం, ప్రగాఢమైన నమ్మకం. అది మీ మామగారు సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుండి నేటి వరకు కూడా మీరు చేసిన అన్ని వ్యవహారాలు కూడా ప్రజలు మర్చిపోతారని మీరు భావిస్తూ ఉంటారు. మీరు 2012 ఎక్సైజ్ పాలసీని సవరించిన తర్వాత దాదాపు 1300 కోట్ల రూపాయలు ఆనాడు ప్రివిలేజ్ ఫీజుని లేకుండా చేయడం ద్వారా లిక్కర్ వ్యాపారులకి లాభం చేకూర్చారని ఒక ఆరోపణ. దానికి రికార్డు కూడా ఉంది. మీ కాపీ టు పిఎస్ టు సీఎం అనే ఒక నోటు మీద అదంతా జరిగింది. ఆ రోజు జీవో నంబర్ 218, జీవో నంబర్ 468 లెక్కన ఆ రోజున ఎక్సైజ్ కమిషన్ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన సీఎంఓ మాజీ కార్యదర్శి విశ్రాంత ఐఏఎస్ అధికారి కె ధనంజయ రెడ్డి, ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డిలను సిఐడి అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టుకు హాజరుపరిచారు. అంతకుముందు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటి వరకు 7గురిని సిఐడి అరెస్టు చేసింది. ఇప్పటికే రాజ్ కసిరెడ్డి, చాణక్య, సజ్జల శ్రీధర్ రెడ్డి, దిలీప్, గోవిందప్ప, బాలాజీలను అరెస్టు చేసిన సిఐడి శుక్రవారం రాత్రి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని అరెస్టు చేసింది. ఈ కేసులో వీరిద్దరూ కీలకంగా వ్యవహరించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి ఈ నెల 20 వరకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన న్యాయాధికారి
నిందితులందరితో కలిపి రిమాండ్ విధించారు. రాత్రి పొద్దుపోయాక వారిని పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. విజయవాడ నగరంలో జనసేన పార్టీని బలోపేతం చేసే లక్ష్యంగా ప్రతి జన సైనికుడు పనిచేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేలా క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. రాబోయే విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ తో గెలిపే లక్ష్యంగా శ్రమించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కిట్స్ పంపిణీ కార్యక్రమం 36వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు యాంపాటి ప్రభుజీ ఆధ్వర్యంలో విజయవాడ కందుకూరి కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను హాజరయ్యారు. అనంతరం ఆయన చేతుల మీదుగా పలువురి జన సైనికులకు పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి క్రియాశీలక సభ్యత్వం కార్డులను, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సందేశ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ బలోపేతం కోసం క్రియాశీలక సభ్యత్వాలు విజయవాడ నగర వ్యాప్తంగా అన్ని డివిజన్లలో కూడా నిర్వహించి పార్టీని బలోపేతం చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. విజయవాడ నగరంలో జనసేన పార్టీని బలోపేతం చేసే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. అనంతరం డివిజన్ అధ్యక్షులు యాంపాటి ప్రభుజీ మాట్లాడుతూ పెద్ద ఎత్తున అభిమానులు జనసేన సభ్యత్వం తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జనసేన పార్టీ సమన్వయకర్త బొలిశెట్టి వంశీకృష్ణ, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమిశెట్టి వాసు, సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ వాడిత శంకర్, విజయవాడ జనసేన పార్టీకి చెందిన పలువురు డివిజన్ అధ్యక్షులు, నగర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో ఏర్పాటు చేసిన 36 డివిజన్లో ఏర్పాటు చేసిన సమన్వయకర్త ప్రభు గారు మరి వారి ఆధ్వర్యంలో ఇవాళ మెంబర్షిప్ డ్రైవ్ ఈ డివిజన్లో సభ్యత్వాన్ని తీసుకున్న వారందరికీ కూడా ఇవాళ వారందరికీ కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాం. ముఖ్యంగా రాబోయే రోజుల్లో విజయవాడ నగరంలో జనసేన పార్టీని బాగా బలోపేతం చేస్తాం. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కూటమిలో ఉంటూ తప్పకుండా కూటమి ప్రభుత్వంలో తప్పకుండా కూటమి ప్రభుత్వాన్ని మంచి పేరు తీసుకొచ్చే విధంగా అలా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో తప్పకుండా కూటమి నియమ నిబంధనలకు అనుగుణంగా ఉంటూ జనసేన పార్టీని బాగా ముందుకెళ్తామని చెప్పి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. తప్పకుండా ఎవరైతే విజయవాడ నగర ప్రజలు ఉన్నారో నగర ప్రజలందరూ కూడా రాబోయే ఎన్నికల్లో తప్పకుండా జనసేన పార్టీ సేవలు అందించడం ముందుంటుందని తెలియజేస్తాం. నియోజకవర్గంలో 36వ డివిజన్లో వ్యాంపాటి ప్రభు ఏర్పాటు చేసినటువంటి జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం కిట్లు పంపిణీ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా పెద్దలు ఉదయభాను గారు వారి చేతుల మీదుగా క్రియాశీల సభ్యులందరికీ కూడా కిట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. వారి నాయకత్వంలో ఈ బెజవాడ నగరంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంలో మేము ఏమైతే సీట్లు పంపిణీ తీసుకుంటామో అన్నీ కూడా గెలిపిస్తామని, వారి నాయకత్వంలో ఈ బెజవాడ నగరంలో ఎన్ని కార్పొరేటర్లు తీసుకున్నా అన్ని డంకా పదంగా గెలిపిస్తామని కూడా తెలియజేస్తూ ఈ జనసేన పార్టీని విజయవాడ నగరంలో
బ్రహ్మాండమైన బలోపేతం చేసి అందరికీ అందుబాటులో ఉంటామని కూడా అదే రకంగా రేపు నెలలో కూడా మా కార్యాలయం ఉదయభాను గారి నాయకత్వంలో జిల్లా కార్యాలయం కూడా ఓపెన్ అవుతుంది. ఆ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా భాను గారి నాయకత్వంలో వారికి అందుబాటులో ఉంటామని కూడా తెలియజేస్తున్నాను. సెంట్రల్ నియోజకవర్గం 36 డివిజను అధ్యక్షులు యాంపాటి ప్రభుజీ గారి ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వాలు ఏదైతే సభ్యత్వాలు తీసుకున్నారో వారందరూ కూడా మరి జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను గారి చేతుల మీదుగా ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఏదైతే కూటమి కలిసి ఎట్లాగైతే 3 పార్టీలు వెళ్తున్నామో రాబోయే రోజుల్లో కూడా అలాగే ముందుకెళ్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు అనర్చం రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా మరి గతంలో కూడా 2021లో కూడా జనసేన పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. కొన్ని డివిజన్లో 1900, 1800, 1700 ఓట్లు కూడా రావడం జరిగింది. బలమైనటువంటి ఈ సెంట్రల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ రేపు కూటమిగా అనుకూలంగా ఎన్ని సీట్లు వస్తే అన్ని సీట్లు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ 21 సీట్లు ఎట్లయితే గెలిచిందో సెంట్రల్ నియోజకవర్గంలో కూడా వచ్చినటువంటి కార్పొరేట్ సీట్లతో 100% స్ట్రైక్ రేట్తో గెలుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ 36 డివిజన్లో జనసేన సభ్యత్వం బాగా జరిగింది. అలాగే వాళ్ళ కిట్లు పంపిణీ కూడా శుభ్రంగా జరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తుందని, చంద్రబాబు అప్రజాస్వామిక పాలన సాగిస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి దుర్గారెడ్డి ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ నాయకులు కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గుణదలలోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి దుర్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారన్న కక్షతోనే నిజాయితీ పరులైన కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేశారని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక సూపర్ 6 హామీల అమలులో విఫలమైన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే ప్రభుత్వం ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతోందని విమర్శించారు. ఎక్కడా జరగని మద్యం కుంభకోణాన్ని సృష్టించి అందులో జగన్ ను ఇరికించి అరెస్టు చేయాలనే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. నిజాయితీ పరులైన అధికారులను జైళ్లకు పంపడం ద్వారా చంద్రబాబు సర్కార్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ ప్రతీకార చర్యలతో అధికారంలో ఆందోళన నెలకొందని ఆయన తెలిపారు. నా పేరు పులిపాటి దుర్గారెడ్డి, నేను ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన రాష్ట్రంలో నిన్న కానీ మొన్న కానీ మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అక్రమ అరెస్టుల మీద మాట్లాడటం జరుగుతుంది. మాజీ ఐఏఎస్ అధికారి అయినటువంటి ధనుంజయ రెడ్డి గారిని కానివ్వండి, అదేవిధంగా ప్రభుత్వ అధికారి అయినటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారిని కానివ్వండి, ఈ అక్రమంగా మద్యం కేసులో ఇరికించి బలవంతంగా వాంగ్మూలాలు ఇప్పించుకొని బలవంతంగా స్టేట్మెంట్లు తీసుకొని అరెస్టు చేయడం జరిగింది. ఎక్కడా కూడా గవర్నమెంట్లో కానివ్వండి వీళ్ళు ఎటువంటి స్కామ్ జరిగిందని నిరూపించకుండా, ఎక్కడ ఆధారాలు లేకుండా, సిట్టేసినటువంటి అధికారులు కూడా కోర్టు ముందు ఆధారపరచకుండా, సాక్ష్యాలను ప్రవేశపెట్టకుండా ఓన్లీ కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేయడానికి మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం చూస్తుంది. దాంట్లో ముఖ్యంగా చంద్రబాబు చేస్తున్న కక్ష రాజకీయాల వల్ల వ్యవస్థలు దెబ్బతింటున్నాయి. తర్వాత కోర్టులకు వాల్యూ లేకుండా పోతుంది, న్యాయమూర్తులకు వాల్యూ లేకుండా పోతుంది. వాళ్ళు కక్షపూరితంగా చేసినటువంటి ఈ అక్రమాల అన్యాయాల మూలంగానే రాష్ట్రంలో ప్రజలు నిత్యం గమనిస్తూనే ఉన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఖజానా ఖాళీ అయింది, నష్టం జరిగిందన్నారు. ప్రభుత్వమే ఒక మద్యం దుకాణాలను నడిపి ప్రభుత్వమే ఆ సొమ్ముని మళ్ళీ ప్రజల సంక్షేమానికి వాడితే ఎక్కడ అవినీతి జరిగింది? ప్రభుత్వం నడిపినటువంటి మద్యం దుకాణాలతో అవినీతి జరుగుతుందా, లేదా ప్రైవేటు వ్యక్తులకి మద్యం దుకాణాలు ఇస్తే అవినీతి జరుగుతుందని ప్రజలు గమనించాలా. ఈరోజు వేల కోట్ల రూపాయలకి టెండర్లు పిలిపించుకొని లక్షల కోట్ల రూపాయలకి ఇచ్చి టెండర్లు కైవసం చేసినటువంటి వ్యక్తులు కాకుండా టీడీపీ నాయకులు కానివ్వండి, టీడీపీ కార్యకర్తలు కానివ్వండి, బెదిరించి వచ్చిన షాపులను కూడా లాక్కొని వేల కోట్ల రూపాయలని అక్రమంగా సంపాదిస్తున్నటువంటి టీడీపీ నాయకుల, వైసీపీ నాయకులు అని చెప్పి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అది కూడా ఒకసారి కూటమి ప్రభుత్వం తెలుసుకోవాలా. లేని స్కామ్ను సృష్టించడం, వాళ్ళు అబద్ధంగా బెదిరించో భయపెట్టో వాళ్ళ దగ్గర బలవంతంగా స్టేట్మెంట్లు తీసుకోవటం, ఈ రకంగా నేను తీసుకొని సుప్రీంకోర్టు ఇది కక్షపూరితమైన కేసుగా కనబడుతుంది, ఎక్కడైనా సాక్ష్యాలు ప్రవేశపెట్టమని చెప్పి అడగడం జరిగింది. మరి ఎటువంటి సాక్ష్యాలను ప్రవేశపెట్టకుండా ఓన్లీ కక్షపూరితంగా
ఏదైనా సరే వైసీపీ సంబంధించినటువంటి నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, లేదంటే గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఐపీఎస్ అధికారులు కానివ్వండి, లేదంటే ఐఏఎస్ అధికారులు కానివ్వండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం. ఎంఆర్ఓ, ఎండీఓ కార్యాలయాలకు సైతం వరద నీరు చేరటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఉద్యోగులు. విజయవాడ శివారు రామ్వర్పాడులో ఆదివారం సాయంత్రం ఏసీపీ దామోదర్ ఆధ్వర్యంలో విజిబుల్ పోలీసింగ్ నిర్వహణ. అర్ధరాత్రి రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. గాంధీనగర్ లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన యమతుంగ సినిమా రీ రిలీజ్ వేడుకలను అట్టహాసంగా జరుపుకున్న అభిమానులు. థియేటర్ల వద్ద బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్న వైనం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.